హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం న్యూస్ అండ్ కరెంట్ అఫైర్ తెలుసుకుందామండి. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపిణీ సిద్ధంగా అధికారులు. పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు సన్నాహాలు మొదలయ్యాయి. తాజా అంచనా ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్న ఖాళీలను భర్తీ చేస్తుంటారు. 2007లో లుంబిని పార్క్, గోకుల్ చాట్ వద్ద బాంబులు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే దఫాదఫాలుగా నియామకం కొనసాగుతుంది. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది. కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ 2022 సంవత్సరం పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి 17,000 పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సును నుంచి 61,000కు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయవలసిన వారు 2024 నుంచి కొనసాగారు. 2024 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగ నియామకాల నుండి మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. లభించనున్నాయి. సిమ్లీపాల్ 845.70 చదరపు విస్తీర్ణంతో 11 అటవీ పరిధులను కవర్ చేస్తుంది. ఇందులో 55 జాతుల స్తనాధారాలు, 361 జాతుల పక్షులు ఉన్నాయి మరియు ఇవి ముఖ్యమైన టైగర్ రిజర్వ్గా ప్రసిద్ధి చెందింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్దీ ప్రకారం ఇది వికసిత ఒడిషా మరియు వికసిత్ భారత్ దృక్పథంతో సింక్ అవుతుంది. అదనపు సమాచారం: సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ 1973 ప్రాజెక్ట్ టైగర్ కింద ఏర్పాటు చేయబడింది. సిమ్లీపాల్ యునెస్కో ప్రపంచ జీవమల అనుసంధానం 2009లో గుర్తింపు పొందింది. ఒడిషాలో తొలి నేషనల్ పార్క్ భితర్నికా నేషనల్ పార్క్. సిమ్లీపాల్లో అత్యధిక సంఖ్యలో భారత బిజిలీ పూల చెట్లు కనిపిస్తాయి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.